తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నాయి. ప్రచార సరళి నువ్వా నేనా అన్నట్లు ఉంది. రాజకీయ పక్షాలు పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులతో వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో పార్టీల ముఖ్య నేతలు రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. ప్రచారం పీక్స్కు చేరేసరికి నేతల మధ్య మాటల తోటాలు పెరుగుతున్నాయి. డైలాగ్ వార్ కొనసాగుతుంది. ఇవాళ కూడా నేతల ప్రచారం ఉండడంతో రాజకీయం ఇంకా రంజుగా మారే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నాయి. ప్రచార సరళి నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు కూడా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ బరిలో అందరూ మంత్రులు కూడా ఏకమై ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క మంత్రి చొప్పున ఇప్పటికే క్యాంపెయినింగ్ కూడా నవీన్ యాదవ్ కు మద్దతుగా చేస్తున్నారు. రోడ్ షోలు బహిరంగ సభలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడము, గత బీఆర్ఎస్ పాలన అలాగే బీజేపీ పాలనకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా, అభివృద్ధి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది అన్న తీరులో మొత్తం కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి తీరు, అలాగే రోజుకొక మలుపు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారంలో కూడా దూకుడు అలాగే దురుసు కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరును కూడా మనం గమనించవచ్చు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తరపున, అటు కేటీఆర్ బీజేపీ తరపున కిషన్ రెడ్డి, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే డివిజన్ వైజ్ గా ఇంకా ఉన్నటువంటి 4 రోజుల్లో ప్రతి ఒక్క చోట కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, తుమ్మల, వివేక్ వెంకటస్వామి, అలాగే ప్రతి ఒక్కరు కూడా శ్రీధర్ బాబు, ప్రతి ఒక్కరు కూడా వాకిటి శ్రీహరి బాధ్యతాయుతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం లాంటిది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2.5 ఏళ్ల పాటు కొనసాగుతున్నటువంటి పార్టీ ఇది. ఈ పార్టీకి సంబంధించి ఒక రెఫరెండం గా ఉన్నటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నిక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొంది తీరాలి. ఈ ఎన్నిక చాలా భవిష్యత్తులో వచ్చేటటువంటి తదితర ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, స్థానిక కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా ఈ ఎన్నిక ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీస్తుంది. ఓటమి గెలుపు ఏదైతే ఓటమి పాలైనట్టయితే కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ లెవెల్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అదే గెలుపొందినట్టయితే రెట్టింపు వేగంతో చాలా వరకు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా చాలా వరకు ఇప్పటికే అన్ని చోట్ల కూడా మంత్రులు అందరూ కూడా క్యాబినెట్ మినిస్ట్రీల దగ్గర నుంచి కార్యకర్తల వరకు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా తెలంగాణకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా డివిజన్ వైజ్ తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీని గెలుపొందించాలి అన్న కోణంలోనే ప్రతి ఒక్క చోట కూడా క్యాంపెయినింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే ప్రతి డివిజన్ వారీగా బూత్ లెవెల్ నుంచి అలాగే డివిజన్ వైజ్ నుంచి ప్రతి ఒక్క చోట కూడా కార్యకర్త దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతి ఒక్క సీనియర్ లీడర్ల దగ్గర నుంచి జూనియర్ లీడర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా బల్పం కట్టుకొని తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అన్న కోణంలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచెస్ కావచ్చు, ఇటు మంత్రుల స్పీచెస్ కావచ్చు, ప్రజలను ఉద్దేశించి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుని వెళ్తున్నటువంటి ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని
కూడా క్యాంపెయినింగ్ లో భాగంగా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. చూడాలి ఈ విజయం కాంగ్రెస్ పార్టీని వరిస్తుందా లేకపోతే ఇతరుల వశమవుతుందా అనేది మాత్రం సర్వత్రా అటు ఇరు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రజల వరకు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి బైపోల్ ఇది విజయ్. ఉషా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే ముక్కోనపు పోటీ అయితే ఉంది. ఈ ముక్కోనపు పోటీలో పార్టీలు కూడా వినూత్నంగా ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజల నాడి ఎలా ఉంది? ప్రజలు ఏ పార్టీకి జైకొట్టే అవకాశం కనిపిస్తుంది? ప్రజల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? విజయ్, ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీరు అన్నట్టు త్రిముఖ కోణంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్యనే చాలా వరకు కూడా పోటాపోటీ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపి అధికారంలో ఉన్న పార్టీ అయితేనే మనకి అభివృద్ధి జరుగుతుంది అన్న కోణంలో ఓటర్లు కూడా పల్స్ ఏదైతే అభివృద్ధికి ఖచ్చితంగా నోచుకోవాలి అన్న కోణంలోనే ఓటర్లు కూడా అధికారంలో ఉన్న పార్టీకే ఓటేసే సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ వేరేగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి గత 10 ఏళ్లుగా కూడా మాగంటి గోపీనాథ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అభివృద్ధిని నోచుకుందా జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గల్లీలో కూడా ఎలాంటి రోడ్లు ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఏదైతే మైనస్లు ఏవేవైతే ఉన్నాయో గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి మైనస్లు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హైలైట్ చేస్తూ ప్రచారంలో దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. వీటన్నిటిని కూడా ప్రజలు కూడా ఏకీభవిస్తున్నటువంటి సిచ్యువేషన్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో చూసుకున్నట్టయితే ఇలా ఉన్నట్టయితే పథకాలు ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా కొన్ని మాత్రమే అమల్లో ఉన్నాయి, కొన్ని అమలు కాలేదు. వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రజలు కూడా ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఒక్కొక్క మంత్రికి కూడా ఎదురవుతున్నటువంటి సందర్భాలని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కూడా చాలా ఛాలెంజింగ్ గా మారింది. అటు బీఆర్ఎస్ కి ఒకంత ఛాలెంజింగ్ గా మారింది, ఇటు కాంగ్రెస్ కి కూడా ఒక ఛాలెంజింగ్ గా మారింది. ఓటర్లు కూడా ఏ నాయకుడికి సమాధానం చెప్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇదే పార్టీకి వస్తుందన్న సర్వేలు కూడా తికమక పాడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఓటర్లు కూడా ఎక్కడ మనం సోషల్ మీడియాలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మెయిన్ స్ట్రీమ్ ఎక్కడ చూసుకున్నా సరే ఓటరు కూడా ఏ పార్టీకి చెప్పాల్సిన సమాధానం ఆ పార్టీకి చెప్పుకుంటూ ఖచ్చితంగా మీకే ఓటేస్తామనేసి చెప్పేటటువంటి ఓటర్ విజువల్స్ ను కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు. కానీ ఈ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న స్పీచ్ లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఖచ్చితంగా మెజారిటీతోనే హైయెస్ట్ మెజారిటీతోనే నవీన్ యాదవ్ గెలుస్తారు అన్న కోణంలో చెప్పినటువంటి ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా తిప్పికొట్టేలాగా కేటీ వన్ మ్యాన్ ఆర్మీ షో లాగా చేస్తున్నటువంటి సునీత మీద చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏదైతే అటు నవీన్ యాదవ్ వర్సెస్ సునీత కి ఎలాంటి ఓట్లు పడతాయి, లంకల దీపక్ కి ఎలాంటి ఓట్లు పడతాయి అనేది కూడా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నాయి. ప్రచార సరళి నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. రాజకీయ పక్షాలు పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులతో వ్యూహ ప్రతివ్యూహాలతో పడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొన్ని రోజులే గడువు ఉండడంతో ప్రచారం కూడా వినూత్నంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. మాటల యుద్ధం కూడా అదే విధంగా నడుస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇటు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం సిట్టింగ్ స్థానంగా ఉంది. దీంతో జూబ్లీహిల్స్ లో గెలిచి గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో సీట్లు రాకపోవడంతో అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ సీట్లను గెలుచుకొని గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మొత్తం ఓవరాల్ గా సీఎం రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 9 రోడ్ షోలలో పాల్గొనబోతున్నారు. నియోజకవర్గంలో ప్రచారం చేపడుతున్నారు. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 7 డివిజన్లలో రోడ్ షోలతో పాటు మరోవైపు 8వ తేదీన 3 డివిజన్లలో రోడ్ షో, 9వ తేదీన చివరి రోజు భారీ బైక్ ర్యాలీ చేయబోతున్నారు. ఇక మాటల యుద్ధం కూడా అదే విధంగా సాగుతోంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్ట్ కోరుతూ గవర్నర్ కు లేఖ రాశాము. 2 నెలలైనా గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐకి కేసును అప్పగించాము. కాళేశ్వరం ఏటీఎం గా మారిందని ఆరోపించినటువంటి బీజేపీ ఇప్పటి వరకు కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? ఈ నెల 11వ తేదీలోగా కేసీఆర్, హరీష్ రావు కేటీఆర్ ను అరెస్ట్ చేయాలంటూ కూడా నిన్న జరిగినటువంటి రోడ్ షోలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా ఘాటైన విమర్శలు చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం వినూత్నంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలతో పాటు ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించే ముందు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులతో పాటు 6 గ్యారంటీల హామీలు, వీటన్నిటిని ప్రసంగాలను వినిపించిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆటో కార్మికుల సమస్యలు, ముస్లిం మైనారిటీల సమస్యలు, ఆయా సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు గత 10 ఏళ్ల కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో కూడినటువంటి డెవలప్మెంట్ కార్డును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల వారీగా, బూత్ల వారీగా, క్లస్టర్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించింది. ఎప్పటికప్పుడు ప్రచారం జరిగే తీరును బీఆర్ఎస్ పార్టీ నేతలు వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. ఈ నెల 9వ తేదీ వరకు ఇదే రకమైన ప్రచారం కొనసాగే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ఇక ప్రచారం సమయం దగ్గర పడే కొద్దీ నేట్ల మధ్య మాటల యుద్ధం కూడా, మాటల తీవ్రత కూడా పెరిగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ నెల 11వ తేదీన జరగబోతోంది. నవంబర్ 14వ తేదీన బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో జరిగినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సెవెన్.